హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఎప్పటికప్పుడు మీకు ఇంగ్లీష్ యొక్క అప్డేట్స్ ఇస్తూ ఇంగ్లీష్ని మీకు నేర్పిస్తూ గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, క్లాస్ రూమ్ ఇంగ్లీష్ కావచ్చు, వాటన్నిటిని డీల్ చేసుకుంటూ అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, టీచర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా మనం ఇస్తా ఉన్నాం మీకు. నా ఛానల్ కనుక మీకు యూజ్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవుతే సో ఛానల్ అనేటువంటిది సబ్స్క్రైబ్ చేసి అవసరమైనటువంటి వాళ్ళకి షేర్ చేయండి. టీచర్స్, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటిది మన డ్రీమ్. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎవ్రీవన్స్ డ్రీమ్. దట్ టు మెయింటైనింగ్ ఆర్ రన్ ఏ క్లాస్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఫెల్ట్ అప్హిల్ టాస్క్ టు ఎవ్రీబడి, పర్టికులర్లీ ద టీచర్స్. ఇంగ్లీష్లో క్లాస్ని రన్ చేయడం, ఇంగ్లీష్లోనే మనం మాట్లాడడం, ఒక కంప్లీట్ క్లాస్ని ఇంగ్లీష్లో మనం మెయింటైన్ చేయడం అనేటువంటిది మనం ఒక పెద్ద టాస్క్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బట్ వెనెవర్ వీ మేడ్ దోస్ యాక్టివిటీస్ ఇంటూ స్మాల్ చంక్స్, వెనెవర్ వీ లెర్న్ దోస్ స్మాల్ చంక్స్ ఇంటూ ఇంగ్లీష్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్ ఆర్ మెయింటైన్ ఇన్ ఇంగ్లీష్. సో మనం డైలీ చేసేటువంటి వివిధ రకాల యాక్టివిటీస్ని చిన్న చిన్న చంక్స్గా అంటే భాగాలుగా చేయడం, సో ఆ భాగాలలో ఇంగ్లీష్లో ఎలా రెస్పాండ్ కావాలి అనేటువంటి తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్ కానే కాదు. సో అందుకోసం ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేనున్నాను మీకోసం. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా క్లాస్ని రన్ చేయాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం నేను మీకు క్లియర్గా వీడియో బై వీడియో చేస్తూ ఉంటాను. సో ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, సో వెనెవర్ వీ ఎంటర్ ఇన్ టు ద క్లాస్, మనం క్లాస్కి ఎంటర్ అయిన తర్వాత మనం చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ తీసుకున్నాను ఇక్కడ. ఐ హ్యావ్ టేకెన్ 4 యాక్టివిటీస్. సో 4 యాక్టివిటీస్ తీసుకున్నాం. ఈ యాక్టివిటీస్లో మనం ఇంగ్లీష్లో ఎలా రెస్పాండ్ కావాలి, హౌ షుడ్ వి రెస్పాండ్ ఇన్ దిస్ 4 సిచ్యువేషన్స్, సో అనేటువంటి విషయం మనం ఈరోజు డీల్ చేసుకోబోతా ఉన్నాం. సో క్లాస్ రూమ్ ఇంగ్లీష్, క్లాస్లో ఇంగ్లీష్లో ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా మాట్లాడడం అనేటువంటిది మన టార్గెట్. సో ఇన్ ద క్లాస్ రూమ్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టేకెన్ 4 సిచ్యువేషన్స్, హౌ షుడ్ వి రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా అండి? మరి వన్ బై వన్ మనం చూద్దాం, ఇంగ్లీష్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో చూద్దాం. మీరు కూడా ఇలానే రెస్పాండ్ కండి, ఇంగ్లీష్లో క్లాస్ అదరగొట్టండి. సో ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ అనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ ద క్లాస్, క్లాస్ జరుగుతున్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అప్పుడు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏంటనేటువంటిది మరొక క్లాస్లో చూద్దాం. ఈ రోజుకి ఇవి మాత్రం నేర్చుకుందాం. ఫస్ట్ చూద్దాం గ్రీటింగ్స్. సో వెనెవర్ యూ ఎంటర్ ఇన్ టు ద క్లాస్, వీ విష్ ద స్టూడెంట్స్. విష్ ఇన్ ద సెన్స్ వీ గ్రీట్ ద స్టూడెంట్స్. మీరు ఎప్పుడైతే క్లాస్లోకి వెళ్తారో, వెళ్ళిన వెంటనే మనం చేసేటువంటి ఫస్ట్ పని ఏంటంటే పిల్లల్ని గ్రీట్ చేయడం, పలకరించడం. చూడండి ఎలా మనం పలకరించవచ్చో. సో ఐ టెల్ యూ 4 or 5 సెంటెన్సెస్. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ టు ద క్లాస్, ఇలా కూడా చెప్పొచ్చు మీరు. గుడ్ మార్నింగ్ టు ద క్లాస్, లేదు హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్ అనేటువంటి మాట కూడా చెప్పొచ్చు. హలో ఎవ్రీవన్ చెప్పొచ్చు, గుడ్ మార్నింగ్ ఆల్ చెప్పొచ్చు, గుడ్ మార్నింగ్ టు ద క్లాస్ అనేటువంటి చెప్పొచ్చు. ఇలా మీరు పిల్లల్ని గ్రీట్ చేయొచ్చు. ఈ గ్రీట్ చేశాక హౌ ఆర్ యూ ఆల్ అనేటువంటి క్వశ్చన్ అడగండి. హౌ ఆర్ యూ ఆల్, మీరు ఎలా ఉన్నారు? సో వాళ్ళు ఇన్ రిప్లైగా ఏమి ఇస్తారు? వీఆర్ ఫైన్ థ్యాంక్ యూ సార్, వీఆర్ ఫైన్ థ్యాంక్ యూ సార్. సో వాళ్ళకి మీరు ఇది కూడా నేర్పించండి, మిమ్మల్ని కూడా విష్ చేయడం. హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ టూ సార్ అని మనల్ని వాళ్ళు అడిగితే మనం ఇన్ రిప్లైగా ఏం చెప్పొచ్చు? ఐఎమ్ ఆల్సో వెరీ ఫైన్ థ్యాంక్ యూ, సిట్ డౌన్. ఐ ఆమ్ ఆల్సో వెరీ ఫైన్ థ్యాంక్ యూ, సిట్ డౌన్. ఇలా మనం పిల్లల్ని గ్రీట్ చేయించి వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి వాళ్ళ చేత మనం అడిగేటట్లు చేసి సో ఇంగ్లీష్లో గ్రీటింగ్ అనేటువంటిది మనం చేయించవచ్చు. ఓకేనండి? నెక్స్ట్ మనము అటెండెన్స్ వేసేటప్పుడు ఇమీడియట్గా మీ అందరికీ తెలిసిందే, టీచర్స్ అయితే ఖచ్చితంగా మనము అటెండెన్స్ అనేటువంటిది వేయాలి. మరి ఆ అటెండెన్స్ అనేటువంటిది గ్రీటింగ్ తర్వాత వెంటనే వేస్తాం. మరి అటెండెన్స్ వేసేటప్పుడు మనం ఎటువంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు? ఇట్స్ రోల్ కాల్ టైం. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, రోల్ కాల్. సో రోల్ కాల్ అనేటువంటిది మనం అటెండెన్స్ టేకింగ్ అనమాట. సో ఇట్స్ రోల్ కాల్ టైం, ఇట్స్ రోల్ కాల్ టైం, ఇట్స్ టైమ్ ఫర్ అటెండెన్స్, లేదా ఇట్స్ టైమ్ ఫర్ రోల్ కాల్. లెట్ మీ టేక్ యువర్ అటెండెన్స్. చూడండి, లెట్ మీ టేక్ యువర్ అటెండెన్స్. అటెండెన్స్ ప్లీజ్, అటెండెన్స్ ప్లీజ్, అటెండెన్స్ ఫస్ట్. ముందు మనం అటెండెన్స్ తీసుకుందాం అంటున్నాం కదా, అటెండెన్స్ ఫస్ట్. రెస్పాండ్ టు ద రోల్ కాల్, రెస్పాండ్ టు ద రోల్ కాల్. నేను అటెండెన్స్ పిలుస్తాను, దానికి మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్తున్నాం.
సో మనం అటెండెన్స్ వేసేటప్పుడు, అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఇన్ని రకాలైనటువంటి సెంటెన్సెస్ మనం వాడొచ్చు. ఓకేనండి. సో వీటిలో మీరు ఏదైనా యూజ్ చేయండి. అటెండెన్స్ ప్లీజ్ అనండి, అటెండెన్స్ ఫస్ట్ అనేటువంటిది అనండి. సో ఇట్స్ టైమ్ ఫర్ రోల్ కాల్ అనండి, లెట్స్ టేక్ మీ యువర్ రోల్ కాల్ అనండి. సో లెట్ మీ టేక్ యువర్ అటెండెన్స్ ప్లీజ్ అనండి. సో ఇలా మీరు ఏవైనా యూజ్ చేయండి మన అటెండెన్స్ వేసేటప్పుడు. నెక్స్ట్, ఆబ్సెంట్ అయిన పిల్లల గురించి. సో కొంతమంది స్కూల్కి రారు, వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు క్లాస్కి. సో ఆ సిచ్యువేషన్ లో అటెండెన్స్ వేసేటప్పుడు వీడు ఎందుకు రాలేదు, వాడెందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో ఎందుకు రాలేదు పలానా పర్టికులర్ స్టూడెంట్ అనేటువంటిది మనం అడిగేటప్పుడు ఈ సిచ్యువేషన్ మనకు ఎదురవుతూ ఉంటుంది. మరి ఆ సిచ్యువేషన్ లో మనం ఇంగ్లీష్ లో ఎలా రెస్పాండ్ కావాలి అనేటువంటిది చూడండి. హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే? హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే? ఈ రోజు ఎవరు ఆబ్సెంట్ అయ్యారండి? హూ ఈజంట్ హియర్ టుడే? హూ ఈజ్ నాట్ లేదా ఈజంట్. హూ ఈజంట్ హియర్ టుడే? ఈ రోజు ఇక్కడ ఎవరు లేరు, ఇన్ ద సెన్స్ ఎవరు ఈ రోజు ఆబ్సెంట్ అయ్యారు. వై ఈజ్ ఆర్ షీ, వై ఈజ్ హీ ఆర్ షీ ఆబ్సెంట్ టుడే? ఎందుకు అతడు లేదా ఆమె, అంటే బాయ్ గర్ల్. సో దాన్ని బట్టి వై ఈజ్ హీ ఆబ్సెంట్ టుడే? ఎందుకు అతను ఈ రోజు రాలేదు, ఎందుకు ఆమె ఈ రోజు ఆబ్సెంట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం అడగడం కోసం ఇటువంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా వాడొచ్చండి. లైక్ వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే? ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, నిన్న రాలేదండి స్కూల్కి, ఈ రోజు వచ్చాడు. మనం నిన్న ఎందుకు రాలేదు అనేటువంటిది అడగాలి, నిన్న ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు అనేటువంటి మాట అడగాలి. వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే? వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే? సో ఇలా మనము ఆబ్సెంట్ అయినటువంటి పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ లో అడగవచ్చు. మీరందరూ ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, లేట్ గా వచ్చిన వారితో. సో ఇది ఫ్రీక్వెంట్ గా మనం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్, సో సంబడి ఆర్ సమ్ స్టూడెంట్ మైట్ కమ్, ఎవరైనా రావచ్చు, లేట్ గా రావచ్చు. సో ఎందుకు లేట్ గా వచ్చావు అనేటువంటి మాట అడగాలి. సో ఆ సిచ్యువేషన్స్ లో మనం ఎటువంటి సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు ఇంగ్లీష్ లో చూడండి. సో అతను వచ్చాడు, స్టూడెంట్ వచ్చాడు, మే ఐ కమ్ ఇన్ సార్ అన్నాడు. సో మనం ఏమడుగుతాం, వై ఆర్ యూ లేట్? ఇదే కదండి అది. ఎందుకు లేట్ అయ్యావు? వై ఆర్ యూ లేట్? ఎందుకు లేట్ అయ్యావు? కమ్ ఇన్ టైం, టైం లోపల రావాలి కదా. కమ్ ఇన్ టైం, టైం లోపల రా. నెక్స్ట్, వై డిడ్ యూ లేట్? ఎందుకు నువ్వు లేట్ అయ్యావు? వై డిడ్ యూ లేట్? ఎందుకు నువ్వు లేట్ అయ్యావు? నువ్వు బాగా నిద్రపోయావా అంటే నిద్రపోయి లేట్గా లేచావు అని అడగడానికి మనము సో డిడ్ యూ ఓవర్ స్లీప్? డిడ్ యూ ఓవర్ స్లీప్? నువ్వు బాగా అతిగా ఎక్కువగా నిద్రపోయావా అనేటువంటిది అడుగుతున్నాం. లేదా నీకు బస్ మిస్ అయిందా? డిడ్ యూ మిస్ ద బస్? డిడ్ యూ మిస్ ద బస్? బస్ మిస్ అయిందా అనేటువంటిది అడగడం. సో ఇలా మనము లేట్ గా వచ్చినటువంటి ఒక స్టూడెంట్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము అడగవచ్చు. సో డియర్ టీచర్స్, యాజ్ ఎ మెన్షన్డ్ నౌ, use these sentences, these phrases into your classroom. Let us make our classroom English classroom. సో వీటిని మీరు యూజ్ చేస్తూ ఈ ఎర్లీగా అంటే లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఈ సిచ్యువేషన్స్ లో ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేటువంటిది నేర్చుకోండి. నెక్స్ట్ డ్యూరింగ్ ద క్లాస్ అనేటువంటిది మరొక క్లాస్ లో చూద్దాం. సో టీచర్స్, ఇది మనకి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్ లో మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై.